హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ కథ పూర్తిగా కల్పితం. ఏదైనా వ్యక్తితో సంఘటనతో సంబంధం ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు. మీకు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడుతుంది. మీ ముఖం, ఫోటో, చేయి, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. భార్యాభర్తల వశీకరణం చేయబడను. భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడం. మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ వద్దకు రావడం. స్త్రీ మరియు పురుషులకు ప్రతి పర్సనల్ సమస్య కూడా 100% పరిష్కారం చూపించబడుతుంది. గురూజీ సుబ్రహ్మణ్య ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా. నా పేరు నేహ. నేను బయట ప్రపంచానికి ఒక ఇంటి యజమానురాలిని. నా భర్తను చూసుకుంటూ ఉండే ఒక సాధారణమైన ఇల్లాలని. కానీ నా అంతరాత్మకు నేను మాత్రం ఒక ఖైదీని. మా ఇల్లు విజయవాడ జిల్లా కాంచీవర్గల్ గ్రామంలో ఉంది. మాకు సంతానం లేదు. ఆ లోటును భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నా మా జీవితంలోకి 3 ఏళ్ల క్రితం వచ్చిన ఒక రోడ్డు ప్రమాదం ఒక పెద్ద పిడుగుల పడింది. ఆ యాక్సిడెంట్లో నా భర్త రమేష్ గారి 2 కాళ్ళు కూడా పూర్తిగా చచ్చుబడిపోయాయి. అప్పట్నుంచి మా ఆయన నడవలేక వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఒకప్పుడు అందరితో కలిసి తిరిగిన మనిషి ఇప్పుడు కనీసం తన అవసరాలు కూడా ఇతరుల సహాయం మీద ఆధారపడవలసి వస్తుంది. ఆ బాధ్యతలన్నీ మోసే యంత్రంగా నా బ్రతుకు మారిపోయింది. పై అంతస్తులో ఉన్న మా ఇంట్లో ఆ మూగ రోదనలు, నిశ్శబ్దాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక నేను కుమిలిపోయేదాన్ని. అలాంటి సమయంలో మా ఇంటి కింద రూమ్లోకి మనోజ్ అనే డిగ్రీ కుర్రాడు అద్దెకి దిగాడు. మనోజ్ పద్ధతి గల అబ్బాయి. ఉదయమే కాలేజ్కి వెళ్ళడం, సాయంత్రం రావడం, ఎవ్వరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా తన పని తను చూసుకోవడం చేసేవాడు. రమేష్ గారు అప్పుడప్పుడు కూడా వీల్ చైర్ మీద కూర్చొని మనోజ్తో మాట్లాడేవారు. మనోజ్ కూడా ఎంతో గౌరవంగా ఉండేవాడు. అయితే ఆ అబ్బాయి రాకతో మా ఇంట్లో కొద్దిగా ప్రాణం వచ్చినట్లు ఉండేది. కానీ నాలో గూడు కట్టుకున్న ఒంటరితనం మాత్రం అలానే ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ నేను మనోజ్ని గమనించడం మొదలుపెట్టాను. అతడు మాట్లాడే తీరు, అతను ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే స్వభావం, అవన్నీ నాకు కొత్తగా అనిపించేవి. అయితే రమేష్ గారు నిద్రపోతున్నప్పుడు నేను కిందకి వెళ్ళి మనోజ్తో కాసేపు మాట్లాడేదాన్ని. అతను నా మాటలు చాలా శ్రద్ధగా వినేవాడు. నాకు ఎవరైనా వినిపిస్తున్న భావన కూడా కలిగేది. ఒకసారి బాగా వర్షం కురుస్తున్న రాత్రి కరెంటు పోయింది. నేను కొవ్వొత్తు వెలిగించి కిందకి వెళ్ళాను. మనోజ్ కూడా బయట కూర్చుని ఉన్నాడు. మేము చీకట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు మనోజ్ నాతో, ఆంటీ, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మీ పరిస్థితిలో ఇంకెవరైనా ఉంటే ఇంత ధైర్యంగా అస్సలు ఉండలేరని చెప్పాడు. ఆ మాటలు నాకు ఎంతో ఓదార్పుగా అనిపించాయి. చాలా కాలం తర్వాత ఎవరో నన్ను అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి నాలో మనోజ్ పట్ల ఒక వేరైన భావం మొదలైంది. అది తప్పు అని నాకు తెలుసు. కానీ ఆ భావనను నేను ఆపలేకపోయాను. ఒకరోజు సాయంత్రం రమేష్ గారికి కాస్త గాలి తగలాలని ఆయన్ని బయటికి తీసుకుని వెళ్ళి, ఆ సమయంలో మా ఇంట్లో నీటి మోటార్ పని చేయక నీళ్ళైపోయాయి. నీళ్లు లేకపోవడం, రమేష్ గారు లేవలేకపోవడం అన్నీ కలిసి నన్ను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశాయి. నా సహనం కోల్పోయి నా గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుని బోరున ఏడ్చాను. ఎవ్వరికీ వినిపించకూడదని గొంతు నొక్కుకుని మరీ రోదించాను. సరిగ్గా అదే సమయంలో మోటార్ వేయడానికి పైకి వచ్చిన మనోజ్ నా ఏడుపు గొంతును స్పష్టంగా విన్నాడు. తలుపు వెనక నేను పడుతున్న నరకాన్ని అతడు గమనించాడు. కానీ మనోజ్ ఎంతో పరిణితితో వ్యవహరిస్తాడు. నన్ను ఏమీ అడగకుండా నా ఇబ్బందిని అర్థం చేసుకొని మౌనంగా కిందకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో మనోజ్ నా బలహీనతను మొదటిసారి చూశాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని వారాలకి ఇంట్లో మరో పెద్ద విషాదం జరిగింది. ఒకరోజు అనుకోకుండా రమేష్ గారు బాత్రూమ్ దగ్గర, అంటే మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయారు. ఆ హడావిడిలో మేము వెంటనే తేరుకొని ఆయన్ని హుటాహుటిన దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చాము. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు హాస్పిటల్ కారిడార్లో గడిచిన ప్రతి నిమిషం కూడా నాకు అక్కడ ఒక యుగంలా అనిపించింది. రమేష్ గారి పరిస్థితి చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. ఆ టెన్షన్లో
నేను ఉదయం నుంచి కూడా నీళ్లు కూడా ముట్టలేదు. డాక్టర్లు ఏం చెప్తున్నారో అంటే ఏం చెప్తారేమని భయపడతో అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు మనోజ్ నా దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా, ఆంటీ మీరు ఇలా ఖాళీ కడుపుతో ఉంటే ఎలా? దయచేసి ఏదైనా కొద్దిగా తినండి. శక్తి ఉండాలి కదా. రమేష్ గారిని చూసుకోవాలనుకుంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అని చెప్పారు. అక్కడ ఉన్న నర్స్ కూడా నన్ను బలవంతం పెట్టింది. దాంతో మనోజ్ ఇంటికి తీసుకుని వచ్చాడు. దారి పొడవునా కూడా నా కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదు. అయితే మనోజ్ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించిన నా భర్త పరిస్థితి నా మనసు చితికిపోయేలా చేసింది. ఇంట్లోకి రాగానే నేను నేరుగా పైకి వెళ్ళాను. ఆ శూన్యతను, ఆ ఒంటరితనాన్ని ఆ క్షణంలో భరించక నేను మనోజ్ని పిలిచాను. మనోజ్, నువ్వు కూడా కింద ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. పైకి వచ్చి నాతో పాటు ఇక్కడే తిను. నీ భయంకరమైనటువంటి సమయంలో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని అతనితో అన్నాను. నా పిలుపులో ఉన్నటువంటి ఆర్తనాదాన్ని మనోజ్ అర్థం చేసుకున్నాడు. అతను పైకి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నా భర్త పరిస్థితి గురించి గత 3 ఏళ్లుగా నేను అనుభవిస్తున్నటువంటి మానసిక నరకం గురించి కూడా, పడుతున్న ఒంటరితనం గురించి కూడా మనోజ్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ నా మనసుతో చెప్పుకున్నాను. నా మనసులో ఉన్న మాటంతా చెప్పుకున్నాను. ఒక కొడుకులా, ఒక మంచి స్నేహితుల్లా మనోజ్ విన్నాడు. నన్ను ఓదార్చడానికి ప్రయత్నించాడు. అతడు నా భుజం మీద చేయి వేసి, ఆంటీ మీరు ఒంటరి కాదు, నేనున్నానని చెప్పాడు. ఆ స్పర్శ, ఆ మాటలకు నాకు చాలా కాలం తర్వాత అనిపించిన ఓదార్పు, నాలోని అణిచిపెట్టుకున్నటువంటి ఆవేదన ఒక యువకుడు సాన్నిధ్యం కోరుకునేలా నన్ను బలహీనపరిచింది. ఆ రాత్రి మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. మనోజ్ నా కళ్ళలో నీరు తుడిచాడు. నేను అతని చేయి పట్టుకున్నాను. ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ఒక వేరైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తప్పు అని నా మనసుకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆ సంతోషాన్ని అస్సలు వదలలేకపోయాను. మనోజ్ కూడా అలానే ఉన్నాడు. మేమిద్దరం ఆ రాత్రి ఒకరి ఒంటరితనాన్ని ఒకరు పంచుకున్నాం. తెల్లవారేసరికి నా మనసంతా అపరాధ భావంతో నిండిపోయింది. నేను త్వరగా తయారై మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళిపోయాను. మనోజ్ ఆ రూమ్లో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి జరిగిన సంఘటన మా ఇద్దరి మధ్య ఒక పెద్ద షాక్ ఇచ్చింది. మనోజ్ వయసు రీత్యా, అతని భవిష్యత్తు దృష్ట్యా ఇది సరైన కాదని అతనికి అర్థమైంది. నా పరిస్థితిని చూసి జాలిపడిన ఆ సాన్నిహిత్యం హద్దులు దాటితే పెద్ద ప్రమాదమని మనోజ్ గ్రహించాడు. అందుకే ఆ తర్వాత కొన్ని వారాలకి అతను ఎలాంటి పెద్ద కారణాలు చెప్పకుండా ఆ రూమ్ను ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనోజ్ దూరంగా వెళ్ళిపోయాక నేను ఒంటరితనమనే మహాసముద్రంలో మరింత ఒంటరినైపోయాను. అతను నన్ను వదిలి వెళ్ళడం నాకు బాధ అనిపించినా సరే అతని నిర్ణయమే సరైనదని నా అంతరాత్మకు తెలుసు. ఫ్రెండ్స్, జీవితంలో ఒంటరితనం అనేది మనిషిని ఎంత బలహీనంగా మారుస్తుందో ఆ జీవితమే ఒక ఉదాహరణ. పక్కన ఉన్నప్పుడు ఒక తోడు కావాలని కోరుకోవడం సహజమే కావచ్చు. కానీ ఆ కోరిక, ఒంటరితనం మనల్ని ఏ హద్దులు దాటించకూడదో అక్కడే మన పరిపక్వత కూడా ఆధారపడి ఉంటుంది. మనోజ్ తీసుకున్న ఆ నిర్ణయమే మా ఇద్దరి జీవితాలను కూడా కాపాడింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.